మనందరం కలిసి ఈ సాయంకాల ప్రార్థన ప్రారంభించుకుంటే గాను లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, మరొక్క మారు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతట్లో మా తండ్రి మా పనిపాట్లలో మీరు ఉన్నారు, నీకే స్తోత్రాలు. మా తండ్రి మాకిచ్చిన దీవెనల కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక్క మారు మా ప్రభువా నీ సన్నిధిలో కనిపించి ఈ శ్రమల కాల ఆరాధనలో మేము పాల్గొని నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధనలో మా తండ్రి నీ వాక్యాన్ని వెత్తబోతున్న నీ కుమారుడు మా ప్రభువా జాన్ శ్రీనివాస్ గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆ బిడ్డతో మీరు ఉండండి, బలపరచండి. ఆ బిడ్డ విత్తే వాక్యం మా తండ్రి మా జీవితాల్లో ఫలించాలని మా తండ్రి ఆస్వాదించమని, ఆత్మాభిషేకం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కలిసి అదేవిధంగా నిల్చుండి 181వ కీర్తన పాడుకుని దేవుణ్ణి స్తుతిద్దాం. రాజులకు రాజైన మన వేపుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, కరుణగల సోదరుండై ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మనకొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, నక్కలకు బొరియలుండు, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, అపహాసములు చేయుచు నాయన యాననముపై చూచు గృపమాలి నా సైనికులందరును నెపమూలెంచుచుగొట్టిరి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, కరమునందొక్కరెల్లు పుడకాను దిరముగాను నిచివారు. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మొక్కిరి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మినా అట్టహాసముతోడను పరలోక
చేర్చును. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలో దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3 దినాలు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుత్థానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అదేవిధంగా నిల్చుండి మన కీర్తన పుస్తకంలోంచి 110వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నూట 10వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండము సీయోనులో నుండి సాగచేయుచున్నాడు. నీ శత్రుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుండువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవముతో నిండి ఉండును. చాలా దేశం మీద ప్రధానని ఆయన పడగొట్టును. మార్గమున నీటిని పానం చేసి తల ఎత్తును. యెహోవాను తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును.
ఆశీర్వదించనండి. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాము. లెంటులోని 5వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మను నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ప్రభువా మమ్మల్ని కనికరింపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వచనములు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 వచనం ప్రారంభం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పే. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మవలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని వారిని అడుగ్గా ఎవడునూ మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్న అడగగా తెగింపలేదు. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మన సంఘ విశ్వాసి యవనస్తుడు మరి జాన్ శ్రీనివాసరావు గారు దేవుని యొక్క వాక్య పరిచయం చేయటకు ఆయన ప్రార్థనాపరంగా సిద్ధపడి వచ్చారు. దేవునికి స్తోత్రాలు. మరి ఆయన యొక్క వాక్య పరిచర్య మనం సొంతం చేసుకున్న సిద్ధపాటుగా 317వ కీర్తన మన కీర్తన పుస్తకంలో అది పాడుకుని సిద్ధపడదాం. పాపము తలచుసుమి పశ్చాత్తాపము పొందుసుమి దాపని యేసుని పాదంబులబడి పాపము వీడుసుమి దాపని యేసుని పాదంబులబడి పాపము వీడుసుమి పాపము చేయకుమి యేసుని గాయము రేపకుమి పాయక పాపము చేసిన మనస కాయడు యేసు సుమి పాయక పాపము చేసిన మనస కాయడు యేసు సుమి గంతులు వేయకుమి యేసుని చెంతకు చేరు
క్రీస్తుని రక్షణ్యమృతము బిందువు గోరుసుమి వింతగా క్రీస్తుని రక్షణ్యమృత బిందువు గోరుసుమి నమ్మకుమి ఆత్మకు శోధనలుండు సుమి శోధన మాన్పెడు క్రీస్తుని నామి శ్రద్ధగనుండు సుమి శోధన మాన్పెడు క్రీస్తును నామి శ్రద్ధగనుండు సుమి తెగువ పోరాడు సుమి రివునకు బేగిలవదు సుమి తెగువగు ప్రార్థన ఖడ్గము పట్టి పగతుని గెలువ సుమి తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలువ సుమి అంతము వచ్చు సుమి రక్షణ అంతలో వెదకు సుమి అంతరంగుడగు క్రీస్తుని రక్షకుని చెంతను చేరు సుమి అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చెంతను చేరు సుమి పాపము తలచు సుమి పశ్చాత్తాపము పొందు సుమి దాపని యేసుని పాదములబడి పాపము వీడు సుమి దాపని యేసుని పాదములబడి పాపము వీడు సుమి. ప్రార్థన చేసుకుందామా. దేవాదయగల మా తండ్రి, లెంట్లోని 5వ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనములు నాయన తండ్రి. ఈ దినమున ఈ విధంగా కూడి మిమ్మల్ని ఆరాధించుకుంటూ ధ్యానించుకుంటూ మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనములు నాయన తండ్రి. ఇంకా నువ్వు రానటువంటి బిడ్డలు కూడా మీరే త్వరగా తీసుకుని రండి నాయన తండ్రి. వచ్చినటువంటి బిడ్డలు బట్టి మీకు వందనములు నాయన. ఇప్పుడు నేను మీ వాక్యం విత్తనై ఉంటుండగా నాయన తండ్రి, వినగల చెవులు గ్రహింపగల మనసును కూడా మాకు మీరే అనుగ్రహించండి నాయన తండ్రి. నా ద్వారా మీరేమైతే మాట్లాడాలనుకుంటున్నారో నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మీరే బయలువెళ్ళ చేయమని ఈ కొద్ది మాటలు నీ పాత్రని చేర్చుకోమని ప్రార్థన తప్పుడు మంచి మన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి ప్రేమతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన లెంటి నుంచి ఈ లెంటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా మీ ముందు వాక్యాన్ని అందించడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి త్రియేక దేవునికి నా వందనాలు. అదేవిధంగా సంఘ కాపరి గారు అయినటువంటి బిషప్ సునీల్ భాను గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘస్థులైనటువంటి మీకు సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము చూసినటువంటి మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగాన్ని మనం చూసినట్లయితే దీనికి నేను పెట్టుకున్నటువంటి టైటిల్ వచ్చేటప్పటికి అద్వితీయ బాంధవ్యము, యునీక్ రిలేషన్షిప్. ఈ లోకంలో మనం చూసినట్లయితే రిలేషన్షిప్ గురించి చెప్పక్కర్లేదు. మనకి రిలేషన్షిప్ గురించి బాంధవ్యం గురించి బాగానే తెలుసు. యునీక్, ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క యునీక్గా ఉండాలి. ఒక యునీక్ ఐడెంటిటీ కోసం మనం ట్రై చేస్తూ ఉంటాం. మన ఆఫీసుల్లో అయినా సరే, మనం పనిచేసే చోట్ల లేకపోతే ఇంట్లో కానీ నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ, యునీక్నెస్ కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఈ యునీక్గా ఉండటానికి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఇతను చేసినట్టు ఇంకెవరూ చేయలేరు, ఇతనిలాగా ఎవరు మాట్లాడలేరు, ఇతనిగా ఎవరు పాడలేరు, లేకపోతే ఇలాగ కొన్ని విషయాల్లో మనం ఈ యునీక్నెస్ కోసం మాట్లాడుకుంటాం. కానీ కొంతకాలం గడిచాక ఇతనిలో ఇది తప్ప ఇంకెవరు చేయలేరు అనుకున్నది కూడా కంపారిజన్కి వెళ్తుంది. కొంతకాలం అయ్యాక కొంతమందిని మనం కంపేర్ చేసుకుంటాం. అప్పటి వరకు వీళ్ళు తప్ప ఇంకెవరూ చేయలేను అన్నటువంటి మాట మనం మాట్లాడిన మనమే
కొన్ని రోజులు కొంతకాలం గడిచాక మరి ఒక సందర్భంలో అతన్ని వేరే ఒకరితో ముందున్న ఆయన దీనికన్నా బాగా చేశాడని, లేకపోతే దీనికన్నా బాగా జరిగిందనో ఒక కంపారిజన్కి కొంత టైం గడిచాక మనం వెళ్తాం. అదే మన దేవుని గురించి ఆలోచించినట్లయితే అద్వితీయ దేవుడు, ఆయనలో యునిక్నెస్ ఉంది. ఆయన యునిక్ గాడ్ అని ఎట్లా చెప్తామంటే, మనం కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, నీవే అద్వితీయ దేవుడవు అని ఉంటుంది. అదే మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు బాగా తెలిసినటువంటి, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఇక్కడ విశ్వాసముంచువాడు ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇక్కడ కూడా దేవుణ్ణి అద్వితీయ దేవునిగా పోర్ట్రేట్ చేస్తున్నట్టు లేఖనాల్లో మనం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుడు యునిక్, మన దేవుడు త్రియేక దేవుడు యునిక్ అని చెప్పుకోవడానికి ఏంటి కారణాలు, ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటని మనం ఆలోచించినట్లయితే, ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క ఉనికి బట్టి మనము ఆయన యునిక్ అని చెప్పుకోవచ్చు. ఆయన అంతట్ను ఉంటున్నాడు, ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన ఉనికిని బట్టి మనం యునిక్ అని చెప్పుకోవచ్చు. రెండవదిగా ఆలోచించినట్లయితే ఆయన యొక్క జననం, ఆయన యొక్క బర్త్ చూసినట్లయితే మనలా కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టినట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా మరొక గుణాన్ని మనం దేవుడు యునిక్ అని తెలియటానికి ఆలోచించినట్లయితే ఆయన పాపమును ఎరుగడు, ఆయనలో ఏ పాపమును లేదు, ఆయన పాపము చేయలేదు. మరి ఒక గుణాన్ని మనం చూసినట్లయితే ఆయన మరణాన్ని జయించాడు, 3వ దినమున తిరిగి లేచాడు. రిజరెక్షన్ అన్నది మన దేవుడిలో చూస్తాం. ఈ 4 అంశాలను బట్టి నాకు తోచింది దేవుడు ఆయన యునిక్, గాడ్ ఈజ్ యునిక్. ఎందుకంటే హీ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన యొక్క జననం ద్వారా ఆయన యొక్క పాపం చేయకుండా ఉన్నాడు కాబట్టి, భూమి మీద జీవించినంత కాలము పాపరహితుడిగా జీవించాడు కాబట్టి ఆయన యునిక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆయన ఎవరు చేయలేనటువంటి మరణాన్ని జయించి 3వ దినమ తిరిగి లేచాడు. మనము కూడా ప్రత్యేకమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉండాలి. ఎవరితో కలిగి ఉండాలి? ఇటువంటి బాంధవ్యాన్ని దేవునితో మనం కలిగి ఉండాలి. ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్యభాగాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ అధ్యాయంలో పైకి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు పరిసయ్యులు యేసు ప్రభువారిని ఏ విధంగా తికమికలు పెట్టాలి, ఆయన్ని ఏ విధంగా శోధించాలి, ఈయనకి పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది, ఈయనకి ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు అన్న ఉద్దేశం మీద ఆయన్ని ఏ విధంగా తికమికలు పెట్టాలని ప్రశ్నలు అడిగినట్టు మనం చూస్తాం. ఆ పై వచనాలు 40 వరకు మనం చదువుకున్నప్పుడు ఆ పరిసయ్యులు అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికి కూడా యేసు ప్రభువారు ఎంతో ఓపికతో సమాధానం చెప్పినట్లు మనం చూస్తున్నాం. అసలు ఈ పరిసయ్యులు అంటే ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, వాళ్ళకి ధర్మశాస్త్రం పండితులు, వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా వచ్చు. పరిసయ్యులకి ధర్మశాస్త్రంలో ప్రతి విషయాన్ని తెలుసు, వాళ్ళకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి ధర్మశాస్త్రంలో. అయినా సరే ధర్మశాస్త్రం నుంచి ఇన్ జనరల్గా కూడా యేసు ప్రభు వారిని ప్రశ్నలు అడిగి ఆయన్ని శోధించినట్టు చూస్తున్నాం. మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగము మత్తయి సువార్త 22, 41, 46 వచనాల వరకు మనం చదువుకోవటం జరిగింది ఈ దినం అంశంగా. ఇదే ప్యాసేజ్ని మనం మార్కు సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 37 వచనాల్లో చూస్తే అక్కడ కూడా మనకి ఇదే ప్యాసేజ్ మనకి కనిపిస్తుంది. లూకా సువార్తలో కూడా మనకి ఈ ప్యాసేజ్ కనిపిస్తుంది. 20వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు చూస్తే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం అంతా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో చూసినట్లయితే క్రీస్తును పరిసయ్యులు అడుగుతున్నారు. పరిసయ్యుల్ని యేసు ప్రభు వారు ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు, రివర్స్లో క్వశ్చన్ వేస్తున్నారు. ఇప్పటి వరకు పరిసయ్యులు అడిగిన దానికి ఓపికగా చెప్పారు, సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పరిసయ్యులకి యేసు ప్రభు వారు క్వశ్చన్ వేస్తున్నారు. ఏమని వేస్తున్నారు అని చూసినట్లయితే, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని
అడిగాను. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇట్స్ ఎ కాంపోజిట్ క్వశ్చన్. రెండు క్వశ్చన్స్ని కలిపి ఒక్క క్వశ్చన్ కింద సమ్మేళనం చేసి పరిసయ్యులకి విసురుతున్నారు క్వశ్చన్. ఇది క్వశ్చన్లో చూస్తే క్రీస్తు గూర్చి మీకేం తోచున్నది, ఆయన ఎవరిని కుమారుడు అని. ఈ క్వశ్చన్ని జీసస్ యేసుప్రభు వారు స్ట్రైట్గా అడగచ్చు. అసలు క్రీస్తు ఎవరో తెలుసు, మనకి ఇదంతా తెలుసు, మనకి తెలిసిన బట్టి స్ట్రైట్గా అడగచ్చు. కానీ యేసుప్రభు వారు అలా అడగకుండా క్రీస్తును ఇంకో థర్డ్ పర్సన్ కింద పోర్ట్రేట్ చేసినట్టు వాళ్ళ పరిశైలిని క్వశ్చన్ అడగటం మనం చూస్తున్నాం. ఇది చాలా మనకి ఎట్లా ఉంది, సింపుల్ క్వశ్చన్ ఎట్లా ఉంది, క్రీస్తు ఎవరని తోచున్నది, ఆయన ఎవరి కుమారుడు. ఇది ఎట్లా ఉందంటే మనకి ఒక సండే స్కూల్ వాళ్ళని అడిగితే వెంటనే టక్కున లేచి ఆన్సర్ చెప్పేలా ఉంది. ఇప్పుడు మనల్ని ఎవరినన్నా అడిగారు అనుకో, నువ్వు ఎవరు కుమారుడు అన్నావు అనుకో, వెంటనే చెప్తావు. అలాగే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, యేసుప్రభు వారి పరిచయల్ని ఆయన ఎవరి కుమారుడు అని అడిగాను అన్నట్టు చూస్తున్నాం. ఈ క్రీస్తు అన్నది, క్రైస్ట్ అన్నది గ్రీక్ భాష నుంచి వచ్చినటువంటి పదం. హెబ్రీ భాషలో దీనికి మెస్సయ్యా అని కూడా ఉంటుంది. దిట్ మీన్స్ ఇంగ్లీష్ తర్జుమాలో మనం అనుకుంటే దీనికి అర్థము అనాయిటెడ్ అని, వన్ కింగ్ అని మనకి అని అర్థం వస్తుంది. ఇక్కడ చూస్తే దీనికి ఈయన యేసుప్రభు వారు అడిగినటువంటి ప్రశ్నకు 42వ వచనం చివరిలో పరిసయ్యులు సమాధానం చెప్తున్నారు. ఏమని సమాధానం చెప్తున్నారు, ఆయన దావీదు కుమారుడని చెప్పారు. ఆయన దావీదు కుమారుడు అవునో కాదా అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కనిపిస్తుంది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, డేవిడ్ యొక్క లినేజ్ నుంచి యేసు ప్రభు వారు వచ్చినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. లూకా సువార్త మన క్రిస్మస్లో చెప్పుకునే అన్ని వాక్య భాగాలే. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తే యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక. సో ఈ లినేజ్లో, దావీదు యొక్క లినేజ్లో మనకి యేసు ప్రభు వారు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. కానీ ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధనలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, కన్యక గర్భవతి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఇంకో వాక్యాన్ని మనం బాగా చెప్పుకుంటాం క్రిస్మస్ టైంలో. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యమారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యోగ అధిపతి అని పేరు పెట్టబడను. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాసి ఉన్నాయి కాబట్టి పరిసయ్యులకి ముందే తెలుసు. కానీ ఈ పరిసయ్యులకి ఈ వీళ్ళకి ఉన్నది ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మెస్సయ్యగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. యేసు ప్రభువుని శోధించాలి, ఎలాగైనా శోధించి పరిసయ్యులకు ఉన్నదల్లా ఆయనకి పబ్లిక్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని మనం తగ్గించాలన్న దాని మీదే ఈ పరిసయ్యుల యొక్క ఫోకస్ ఉన్నట్లు మనం చూస్తాం. యూదుల యొక్క గొప్ప నమ్మిక ఏమిటంటే, రోమా ప్రభుత్వ చెరలో నుండి, రోమీయుల యొక్క పాలన నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి దేవాది దేవుడు ఒక రక్షకుడిని పంపబోతున్నాడు. ఈ రక్షకుని పంపబోతున్నాడని, అతను దావీదు వంశంలోంచి వస్తున్నాడని యూదుల యొక్క నమ్మిక. కానీ ఇక్కడ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే, రాజు అయినటువంటి దావీదు వంశం నుంచి వస్తున్నాడు కాబట్టి ఇతను ఒక మహారాజుగా ఊహించుకుంటున్నారు. ఒక యుద్ధశూరుడిగా, ఒక జ్ఞానవంతుడిగా యేసుప్రభు వారిని ఊహించుకొని, గొప్ప నాయకుడు దావీదు వంశం నుంచి రాయబోతున్నాడు కాబట్టి మంచి రాజసంతో ఇతను వస్తున్నాడని చెప్పి ఇక్కడ పరిసయ్యులు జనులందరూ అనుకొని యేసుప్రభు వారిని మెస్సయ్యగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఆయన వచ్చి ఈ రోమీయుల నుంచి మమ్మల్ని విడిపించి, రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని విడిపించి, రోమీయుల్ని జయించి మనకి సపరేట్గా ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాడు, అతడే మెస్సయ్య అన్నటువంటి ఆలోచనలో వీళ్ళందరూ ఉండటం మనం చూస్తున్నాం. ఇందును బట్టి ఈ పాత నిబంధనలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చెప్పుకున్నటువంటి యెషయా గ్రంథంలో చెప్పుకున్నటువంటి లేఖనాలు నెరవేరినప్పటికీ కూడా, కన్యక గర్భవతి కుమారుడు పుట్టబోతున్నాడని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని, ఇవన్నీ నెరవేరినప్పటికీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి
సిద్ధంగా లేకపోయారు. కానీ దేవుని యొక్క రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. మనందరికీ తెలిసినట్టుగానే ఆయన యొక్క రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే వాళ్ళు చెప్పింది, పరిసయ్యులు చెప్పింది దావీదు కుమారుడు అన్నది 100% కరెక్ట్. బట్ అట్ ది సేమ్ టైం పీపుల్, అక్కడ ఉన్నటువంటి జనాలు ఆయన యొక్క డివైన్ నేచర్ని, డివైన్ పర్సనాలిటీని అర్థం చేసుకోలేకపోయారు. అందుకైన అలాగైతే నేను నీ శత్రువుల్ని పాదం కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ని కొంచెం పెంచారు. ఏమని చెప్పారు? సరే అయితే ధర్మశాస్త్రం నుంచే వెనక్కి వెళ్ళి తీసుకుందాం అని చెప్పి కీర్తనల గ్రంథము 110వ కీర్తనలో ఫస్ట్ వర్స్లో ఉన్నటువంటిది వచనాన్ని తీసుకొని, అయితే సరే మీరు అన్నట్టు ఆయన దావీదు కుమారుడైతే, దావీదు అంటున్నాడు ఏమని, ప్రభువు నా ప్రభుతో చెప్పెను అన్న మాటను చెప్తున్నాడు. ఇతను కుమారుడైనప్పుడు దావీదు ఎట్లా ఈ విధంగా మాట్లాడతారన్నది యేసు ప్రభు వారు ఆయన యొక్క లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ని పరిసయ్యులకు కొంచెం పెంచి మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈ క్వశ్చన్ అడిగేసరికి పరిసయ్యులకు ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి అన్న దాంట్లో కొంచెం అర్థం కాని తెలియని స్థితిలోకి వెళ్ళినట్టు మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని ఉంటుంది. ఈ మొదటి ప్రభువుకి రెండో ప్రభువుకి కూడా కొంచెం ఫాంట్లో డిఫరెన్స్ అన్నది మనం గమనిస్తాం. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ వర్షన్లో మనం చూసుకున్నట్లయితే లార్డ్ సెడ్ టు మై లార్డ్ అని ఉంటుంది. లార్డ్ అంటే స్పెల్లింగ్ మనందరికీ తెలుసు, LORD. ఈ ఫస్ట్ లార్డ్ ఏమైతే ఉందో LORD అన్నది ఫుల్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ యెహోవా, ఐయామ్ అన్నది యెహోవాని ఇండికేట్ చేస్తుంది. అండ్ సెకండ్ది లార్డ్ ఏమైతే ఉందో ఫస్ట్ ఎల్ అన్నది మాత్రమే క్యాపిటల్లో ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది లెటర్స్ ORD అన్నాయి స్మాల్ లెటర్స్లో ఉంటాయి. ఇట్ ఇండికేట్స్ ది అడోనై, లార్డ్ ఆర్ మాస్టర్ అని అర్థం. ఇక్కడ కూడా ఫస్ట్ ప్రభు చూసేటప్పటికి మీకు పెద్దగా ఫాంట్ మీకు కనిపిస్తుంది. ఆ ఫాంట్ సైజ్ మీరు గమనిస్తే నెక్స్ట్ సెకండ్ ప్రభు చూసేటప్పటికి మనం చిన్నగా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ తండ్రితోనూ కుమారునితోనూ యొక్క సంభాషణ జరుగుతున్నది. దీన్ని దావీదుకి తెలిసింది. ఈ సంభాషణ, ఈ వర్స్ చూస్తే దావీదుకి తెలిసినట్లు మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు ఆయన ప్రభు అని చెప్పినట్ల ఎలా కుమార్ దేవుని యొక్క ఆత్మ అని ఇక్కడ ఉంటుంది 44th వర్స్ లాస్ట్లో, నేను నీ శత్రువులు నీ పాదం కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చున్నామని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలాగ చెప్పుచున్నాడు. ఆత్మతో ఎప్పుడైతే డేవిడ్ నిండి ఉన్నాడో దావీదు, అప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. తండ్రి తన కుమారునితో జరుగుతున్నటువంటి సంభాషణలో ఇక్కడ ప్రభు అని ఎరిగి కుమారుడని కాకుండా ఆయన్ని ప్రభు అని సంబోధిస్తున్నాడు. దావీదు యొక్క వంశావళిలో వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభు వారిని ప్రభు అని ఎరిగిన వాడు గనక ఆయన్ని ప్రభు అనే సంబోధిస్తున్నాడు. హీ ఈజ్ మెన్షనింగ్ గాడ్ యాజ్ హిస్ లార్డ్. యేసుక్రీస్తుని తన ప్రభువుగా ఆయన ఒప్పుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. ఆర్ వి హ్యావింగ్ ద యునీక్ రిలేషన్షిప్ విత్ గాడ్? యేసు ప్రభు దావీదుకి యేసు ప్రభు వారితో ఆ యునీక్ రిలేషన్షిప్ ఉండటం వల్ల యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాడు. ఇటువంటి అంగీకరించేటువంటి రిలేషన్లో మనం, యునీక్ రిలేషన్లో మన అద్వితీయ దేవునితో ఉన్నామో లేదో మనల్ని ఒకసారి పరీక్షించుకోవాలి. మనం అందరం అంటాం, ఎందుకు నేను ఉండట్లేదండి, నేను లేకపోతే ఇంకెవరు ఉంటారు దేవునితో రిలేషన్షిప్లో, ఆయనకి నేను విధేయత చూపిస్తున్నాను అని మాట్లాడతాం. విధేయత ఎలా చూపిస్తున్నావురా బాబు అని నిన్ను అడిగారు అనుకో, ఏం చెప్తావు? ఏముందండి, మందిరానికి నేనే వస్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను, అందులోనే నేను హోలీ కమ్యూనియన్లో పాలుభాగస్తులు అవుతున్నాను, బాప్టిజం తీసుకున్నాను, ఇంతగా నేను విధేయత చూపిస్తున్నాను అని మనం మాట్లాడుతూ ఉండొచ్చు.
ఈ ఈ కార్యాలు చేయటం ద్వారా విధేయత చూపించుకుంటున్నామంటే మనం ఒకసారి ఆలోచించాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే అక్కడ యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏమని చెప్తున్నాడు? నువ్వు మందిని ద్వారం దగ్గర నిలబడి చెప్పమంటున్నాడు. ఏమని చెప్పమంటున్నాడు? యూదావారలారా యెహోవా మాట వినుడి. 3వ వచనం లాస్ట్లో చూసినట్లయితే, నేను ఈ స్థలమును మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనిడి. నువ్వు విధేయత చూపిస్తున్నావు, నేను విధేయత చూపిస్తున్నానని నేను చెప్పుకుంటున్నాను. ఏమని? మందిరానికి వస్తున్నాను, ఆదివారం మానకుండా వస్తున్నాను, శుక్రవారం మానకుండా వస్తున్నాను, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను, 40 డేస్ వెళ్తున్నాను, దేవునితో సాన్నిహిత్యంలో ఉంటున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, లేకపోతే నేను కమ్యూనియన్లో ప్రభురాత్రి భోజన సంస్కారాలలో నేను పాల్గొంటున్నానని చెప్పుకుంటున్నావు. కానీ నీ యొక్క మార్గంలోను నీ క్రియలను దిద్దుకొనడని ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు పలికిస్తున్నట్టు, అక్కడ హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మనం ఫాలో అవుతున్నటువంటి అలవాట్లు బట్టి దేవునితో సంబంధం గలవారిగా మన అలవాట్లు ఫాలో అవుతున్నామంటే చర్చికి వస్తున్నాం, ఉదయం బైబిల్ చదువుతున్నాం, రాత్రి పడుకునేటప్పుడు బైబిల్ చదువుతున్నాం, ఈ ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ అలవాట్లను బట్టి దేవునితో సంబంధం గలవారుగా జీవిస్తున్నాము. కానీ ప్రత్యేకమైన సంబంధం గలవారిగా మనం జీవిస్తున్నామా లేదా? దేవునితో యునీక్ రిలేషన్షిప్ కలిగి ప్రత్యేకమైనటువంటి సంబంధంలో దేవునితో మనం జీవిస్తున్నామా లేదా అన్నది మనం ప్రశ్నించుకోరు. ఈరోజు ఆయన యొక్క మందిరానికి వచ్చే వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు అక్కడ చూసినట్లయితే ద్వారం దగ్గర నిలబడి చెప్పమంటున్నాడు. ఆ రోజు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ కూడుకున్నటువంటి మనకి కూడా, ఇంక్లూడింగ్ నాతో మీతో అందరితో కూడా అన్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే, మన మార్గాలను మనం సరి చేసుకోవాలి. ఎంతవరకు మనం దేవునితో మన క్రియల్ని ఏ విధంగా దిద్దుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో ఈ టైంలో ఇక్కడ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడో ఏదో పనుల మీద ఉన్నారు. అది పక్కన పెట్టినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మనకి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే, మన మార్గాలను మనం సరి చేసుకోవాలి, మన క్రియలను మనము దిద్దుకోవాలి. ఇదే ఆయన మనకి ఇస్తున్నటువంటి చివరి అవకాశము అయ్యి ఉండొచ్చు, మనం చెప్పలేం. దేవుని కంటే ప్రాధాన్యత మనం దేనికి ఇస్తున్నామో మనం ఆలోచించాలి. దేవుని మందిరానికి వస్తూ అన్నీ పాటించే వారికి దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు ఎట్లా ఉంటాడంటే, హృదయంలో ప్రసంగికులు కానీ దైవజనులు కానీ చెప్పినప్పుడు, ఏంట్రా బాబు ఈరోజు ప్రసంగం అంతా నా కోసమే చేస్తున్నట్టు ఉంటుంది అంటుంది. కానీ అక్కడ నిన్ను నన్ను గురించి అక్కడ ఉన్నటువంటి దైవజనులు మాట్లాడు, ఇక్కడ మాట్లాడేవారు కానీ పరిశుద్ధ ఆత్మ ఏ విధంగా మాట్లాడతారో ఆయనే నడిపింపు ద్వారానే మాట్లాడతారు. కానీ నిన్ను నన్ను గురించి పాయింట్అవుట్ చేయాలి, ఇది నాకే చెప్తున్నాడు అని కాదు. ఇలాంటి సందర్భాలు మనకు ఎన్కౌంటర్ అయినప్పుడు ఏం చేస్తామంటే, వెంటనే ఇది మనకే అనుకొని పక్కకి వెళ్ళిపోయి వెంటనే చర్చిలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా ఎప్పుడైతే దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుందో హృదయానికి నొప్పి కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకొని మారు మనస్సు కలిగి మన మార్గాలను దిద్దుకోవాలి. ఎప్పుడైతే ఈ మన మార్గాలను దిద్దుకుంటామో, మన క్రియలను దిద్దుకుంటామో, అప్పుడు మనం దేవునితో మన యొక్క రిలేషన్షిప్ని రెస్టోర్ చేసుకున్నట్లుగా మనం భావించవచ్చు. ఈ నామకార్థంగా మనం ఫాలో అవుతున్నవన్నీ మంచివే, కానీ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో ఇది రెస్టోర్ చేసుకోవాలంటే మన యొక్క మార్గాలను మన యొక్క క్రియలను మనం దిద్దుకోవాలి. దైవజనుడు చెప్తున్నటువంటి హెచ్చరికలన్నీ కూడా మన మనసుకి నొప్పి కలుగుతాయి. అప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. దాన్ని అంగీకరించి మనం మారు మనసుతో పశ్చాత్తాపంతో అవన్నీ మనం ఒప్పుకోవాలి. దావీదు విషయంలో మనకు అందరికీ తెలుసు. నాతాన్ ప్రవక్త వచ్చి చెప్తాడు, దావీదు నువ్వు ఎట్లా చేసినావయ్యా అని.
దావీదు ఒప్పుకుంటాడు. తన యొక్క ఒప్పుకొని మారు మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన రెస్టోర్ అవుతాడు. అదేవిధంగా మనం సిలువలో వేలాడుతున్నటువంటి దొంగను తీసుకున్నప్పుడు కూడా చూస్తే లాస్ట్ మినిట్లో మాట్లాడతాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు చెప్తారు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో అంటాడు. అక్కడ కూడా లాస్ట్ మినిట్లో కూడా దొంగ తన రెస్టోర్ చేసుకున్నాడు రిలేషన్షిప్ని. మన రిలేషన్షిప్, దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎక్కడైతే మనకి తెగిపోయిందో, నాకే తెలుసు బాగా ఎక్కడైతే నాకు దేవునితో సంబంధం తెగిపోయిందో. దేవునితో అదే విధంగా మీకు కూడా ఎక్కడైతే సంబంధం కేసు తెగిపోయినట్లు ఉన్నట్లయితే దాన్ని రెస్టోర్ చేయటానికి ఈ యొక్క 40 రోజుల యొక్క సిలువ జానాల్లో మనం రెస్టోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనల్ని ఆయన దేవుని కుమారులుగా అవ్వటానికి అవకాశం ఇస్తున్నాడు. క్రీస్తు మనకి ఏమై ఉన్నారన్నది మనం ఆలోచించాలి. క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారని ఇదే ప్రశ్న శిష్యులకు కూడా యేసుప్రభు వారు సంధించారు. శిష్యులకు సంధించినప్పుడు కొంతమంది ఏమో మీరేమో ఏలియా అనుకుంటున్నారని, కొంతమంది ఏమో బాప్తిస్మ ఇచ్చే యోహాను అనుకుంటున్నారని, కొందరేమో ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారని, కొందరేమో మరి ఒక ప్రవక్త అనుకుంటున్నారని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ పేతురు మటుగా అన్నాడు, నువ్వు క్రీస్తువు అని చెప్తాడు. చెప్పడానికి వెంటనే దేవుడు చెప్తాడు. వెంటనే యేసుప్రభు వారు అంటారు, పరిశుద్ధాత్మ నీకు బయలుపరిస్తే కానీ ఈ విషయం నీకు తెలీదు. అప్పుడు వెంటనే పేతురుకి కిందకు చదువుకుంటూ వెళ్తే పేతురుకి ఒక వాగ్దానం ఇస్తాడు. ఏంటి? ఈ బండ మీద నా సంఘాన్ని పేతురు బండ మీద కడతానని ఇస్తాడు. ఇంకా వెళ్తే కిందకు చదువుకుంటూ వెళ్తే భూమి మీద నువ్వేమైతే బంధిస్తావో పరలోకంలో కూడా బంధిస్తానని చెప్పి దేవుడు చెప్పినట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే మనకు కొన్ని విషయాలు దేవునితో రిలేషన్షిప్, యునీక్ రిలేషన్షిప్ అన్నది మనం కలిగి ఉంటామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాల్ని బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు మాత్రమే మన యొక్క మార్గాలను మనం చెక్కదిద్దుకోగలుగుతూ ఉంటాం. అదేవిధంగా మనం నిన్నటి దినం వాక్య భాగంలో చూసినట్లయితే యేసుప్రభు వారు సువార్త ప్రారంభించక ముందు 40 దినాలు ఉపవాసం ఉంటాం మనం చూస్తాం. సువార్త పాఠ్య భాగంలో సాతాను వచ్చి ఆయన్ని శోధిస్తుంది. శోధించటం ఏ విధంగా శోధిస్తుంది? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ద్వారా శోధిస్తుంది. శోధించినప్పుడు ఈ శోధనని ఆయన ఏం చేశారు? నీ ప్రభువుని శోధింపవలదని చెప్పి ఆ శోధనని ఆయన పాదముల కింద దాన్ని అనగద్రొక్కి ఆయన యొక్క సువార్త సేవను ఈ ఇహలోకంలో సాగించినట్లు మనం చూస్తున్నాం. ఈ సాతాన్ యొక్క శోధనలు ఏమైతే ఉన్నాయో, శరీరాశ, నేత్రాశ, జీవబుడము, ఈ శోధనల్ని మనం ఆయన ఏం చేస్తున్నాడు? కింద పాదాల కింద ఉంచుతానంటున్నాడు. మన 22వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనంలో చూస్తే ఈ వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నేను నీ శత్రువుల్ని పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని. నేను నీ శత్రువులను పాదముల కింద. ఇప్పుడు మన శత్రువు ఎవరంటే మనం ఈజీగా చెప్పేస్తాం. ఎవరండి? సాతాన్ అని చెప్పేస్తాం, ఎటువంటి తడువుకోకుండా. సాతానేనా? సాతాన్ ఏ విధంగా మనం పడగొడుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఏ విధంగా అంటే మన యొక్క వర్క్ ఏరియాస్లో మనకి వచ్చేటువంటి టెంప్టేషన్స్ ద్వారా ఏమైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో, కోపము, అసూయ, ద్వేషము, మత్సరము, సమాజంలోను నీ ఆరోగ్య పరిస్థితి ద్వారా, నీకున్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందుల ద్వారా, నీ కుటుంబంలో కలుగు చేసేటువంటి ఇబ్బందుల ద్వారా, నాకు పబ్లిక్లో ఉండేటువంటి రిలేషన్స్ ద్వారా ఈ అన్ని విధాలుగా సాతాను మనల్ని పడద్రోయటానికి చూస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనకి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఇవన్నీ కూడా నీ పాదాల కింద నేను ఉంచుతాను అని అంటున్నాడు. అని కుమారుడు కుడిపార్శ్వమున కూర్చొని మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడంట. అయ్యా నాయన తండ్రి, ఈ బిడ్డను నేను నా స్వరక్తం ఇచ్చి నేను కాపాడుకున్నాను. ఈమె యొక్క చేసినటువంటి పాపాలన్నిటిని మీరు క్షమించండి నాయన తండ్రి. నేను వీళ్ళ కోసము నేను సిలువలో రక్తము కాచాను అని మన తండ్రి కుమారుడు కుడిపార్శ్వమునందు కూర్చొని తండ్రికి మన పక్షముగా మన తరపున
విజ్ఞాపన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకటి అనిపించిన విషయం ఏంటంటే నాకు, మనిషి ఎంత క్రూయల్గా ఉన్నాడంటే యేసుప్రభు వారి విషయంలో, సపోజ్ ఏదన్నా జంతువును మనం కర్రతో కొట్టామనుకోండి, కొంచెం గట్టిగానే కొట్టాము, 2-3 దెబ్బలు కొట్టాము, అది మొత్తానికి చచ్చింది. పక్కన ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకరు ఏమంటారు, అది చచ్చింది లేరా, అక్కడితో వదిలేయండిరా అంటారు. అవునా కాదండి? పాముని తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ పాముని తీసుకుంటే దాన్ని కొట్టామనుకో, అది చచ్చింది అనుకో, చచ్చింది లేరా వదిలేయండి అంటారు. కానీ యేసుప్రభు వారి విషయంలో చూసినట్లయితే, యేసుప్రభు వారిని సిలువేశాక, ఆయన చనిపోయాక, చివరిలో కూడా ఆయన చనిపోయాడో లేదో ఒక ఏట ఆయన డొక్కలో గుచ్చి పక్కలో గుచ్చి రక్తం వస్తుందా లేదా, ఆయన చనిపోయాడా లేదా అని అంతలా పరీక్షించాడు మానవుడు. ఇక్కడ మానవుడు ఆ జంతువుకు ఉన్నటువంటి అది చనిపోయింది వదిలేయండి అంటున్నాడు, కానీ దేవుడు అంత శిలువ మరణాన్ని పొందినప్పుడు కూడా చివరిలో తన బల్యాన్ని గుచ్చి అక్కడ నుంచి రక్తం వస్తుందా లేదా అన్నది, చనిపోయాడా లేదా అని అంతలాగా మానవుడు పరీక్షించాడు. ఇటువంటి సాతాను యొక్క పన్నాగాలన్నిటినీ కూడా ఆయన మన పాదముల కింద ఉంచుతానని మనకి వాగ్దానం చేయుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క డివైన్ రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేశారు ఫర్ హ్యూమన్ రిలేషన్షిప్. హ్యూమన్ రిలేషన్షిప్ కోసం, దేవునితో మనం రిలేషన్షిప్ కలిగి ఉండటానికి తండ్రి తన కుమారుని పంపించి ఆ యొక్క డివైన్ రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేశాడు. మనం 7 మాటల్లో ధ్యానం చేస్తాం. నాదా 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 నా చెయ్యి ఎలా విడనాడుతుంది. ఆయన తన కుమారుడి యొక్క చెయ్యి విడనాడటం ద్వారా మనల్ని ఆయనతో సమైక్యపరిచి ఆయనతో పాటు మనల్ని ఉండటానికి కుమారుని ద్వారా మనకు అటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చి మన యొక్క సంబంధాన్ని రిస్టోర్ చేశాడు. అందుకనే దొంగతో కూడా చెప్తాడు, నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని. ఈ 40 దినాలు లెంటులు మన జీవితంలో అనేకమైనటువంటి చూసాం ఇప్పటి వరకు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఆదివారము కూడా మనం సంఘానికి వచ్చి చర్చిలో కూర్చొని అనేకమైనటువంటి వాక్య భాగాలు వింటున్నాం. ఎక్కడైతే లెటస్ ఒకసారి పరీక్షించుకుందాం, ఎక్కడైతే మన యొక్క రిలేషన్షిప్ అన్నది ఎక్కడ తెగిపోయింది. నువ్వు నామినల్గా నువ్వు చేస్తున్నావన్నీ వెరీ గుడ్, కరెక్ట్. నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆదివారం గుడికి వస్తున్నావు, లైట్ వేస్తున్నావు, ఫ్యాన్ వేస్తున్నావు, కింద దురుస్తున్నావు, పైన దురుస్తున్నావు, మొత్తం అన్నీ చేస్తున్నావు. బట్ ఎక్కడ నీ రిలేషన్షిప్ అన్నది తెగిపోయింది అన్నది మనం పరీక్షించుకొని ఈ శరీరాశ, నేత్రాశ, జీవోడంబాన్ని పాదాల కింద త్రొక్కిపెట్టి తండ్రి కుమారుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క రక్షణ అన్నది మనం పొందుకోవాలి. మనలో ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపము, పాపక్షమాపణ, రక్షణ అనుభవం అన్నది కావాలి. ఈ రక్షణ అన్నది ఉచితమే, దీనికి మనం ఏమీ చెల్లించాల్సిన పని లేదు. ఈ రక్షణ అన్నది ఉచితమే. ఈ విధంగా మనం దేవునితో రిలేషన్షిప్లోకి వెళ్ళి మన యొక్క క్రియలను, మనం చేస్తున్నటువంటి పనులు, మార్గాలు, మన యొక్క మనస్సు ఏ విధంగా ఉందో దాన్ని దిద్దుకొనటానికి ఈ 40 దినాలు కూడా మనం సాధన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ జాన్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. రేపటి దినాన్న మన సాయంకాల శ్రమకాల ఆరాధన దేవాలయంలో ఉండదు. మన ఆండ్రూ పాల్ గారి గృహంలో 7 గంటలకు పద్మారావు నగర్లో వారి గృహంలో 7 గంటలకు ఉంటుంది. దయచేసి గమనించి మిమ్మల్ని అందరినీ వారి ఇంటికి ఆహ్వానిస్తున్నారు. దయచేసి రమ్మని మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి పైన మన వాటర్ ట్యాంక్ పగిలిపోయింది, ట్యాంక్లో నీళ్లు లేవు కాబట్టి అక్కడ ఉన్న ఒక మన వాటర్ క్యాన్లో నీళ్ళు మీ చేతులు కడుక్కుంటాకి స్పేరింగ్గా ఉపయోగించుకోవాలి. లేకపోతే ఇంటికి వెళ్ళి కూడా మనం చేతులు కడుక్కోవచ్చు, పెద్ద సమస్య లేదు.
కొంచెం చెయ్యి ఎండబెట్టేసుకుంటే ఇంటికి వెళ్ళి కడుక్కోవచ్చు. దయచేసి అది ఆ అసౌకర్యానికి మేము కూడా బాధపడుతున్నాం. మాకు ఇప్పుడే తెలిసింది. మరి వచ్చే 2-3 రోజుల్లో తప్పకుండా ఆ ట్యాంక్ బాగు చేయించే ప్రయత్నం చేస్తాం. మరి మొన్న పుట్టినరోజు జరుపుకున్న రాజబాబు గారు, వారి సతీమణి ఇస్తారు, వారికి నేను వందనాలు చెప్పడం మర్చిపోయాను. ఎంత చేతనంటే మంచి భోజనం పెట్టారు. నేనైతే రోజు తినేదానికన్నా కొంచెం ఎక్కువే తిన్నాను. తర్వాత బాధపడ్డాను ఇంటికి వెళ్ళి. కానీ అంత శ్రేష్టమైన భోజనం. థ్యాంక్ యూ సో మచ్ రాజబాబు గారు, ఇస్తారు నాయన గారు. సో గమనించండి, రేపటి ఆరాధన శ్రమకాల ప్రార్థన ఆండ్రపాల్ గారి గృహంలో ఉంటుంది. 7 గంటలకల్లా అక్కడ ఉండమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వారు కూడా రేపు సాయంకాలం భోజనం తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆయన కొరకు. మరి మనందరం కలిసి 726వ పాట పాడుకొని ప్రార్థనతో సెలవు తీసుకుందాం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్నుగని పిలచిన దేవుడు విడిచిపోతాడా? నిన్నుగని పిలచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషమో. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషమో. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే
యేసు సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా ప్రభువా, నీవే అద్వితీయ దేవుడు అని మా తండ్రి మరొక్క మారు మా తండ్రి మేము నేర్చుకుంటున్నాం. నీకు స్తోత్రాలు. మా ప్రభువా, అద్వితీయ దేవుని కుమారులమని కుమార్తెలమని మా తండ్రి మేము ముద్ర వేయించుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే మా తండ్రి, అటువంటి సత్సంబంధం మా తండ్రి మీతో మాకున్నదో లేదో పరీక్షించుకునే సమయాలు మా తండ్రి మీరు దయచేస్తున్నారు. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 40 దినాల్లో కనీసం మా ప్రభువా మా జీవితాల్లో తొంగి చూసుకుని మా తండ్రి నీకు ప్రీతికరమైన జీవితాన్ని మేము గడుపుతున్నామో లేదో, నీ కొరకు సజీవ సాక్షులుగా మేము ఉంటున్నామో లేదో మరొక్క మారు మా ప్రభువా మేము నేర్చుకునే సమయాన్ని పొడిగించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎన్నో దినాలు మా తండ్రి మా జీవితంలో గడిచిపోతున్నాయి. కానీ ప్రభువా, నిన్ను ఆలింగనం చేసుకునే మా తండ్రి సమయం మాకు దొరకట్లేదు. మా ప్రభువా, మమ్మల్ని మన్నించండి, క్షమించండి. మా ప్రభువా, నీ కొరకైన మా తండ్రి సజీవ సాక్షులుగా నీ చేతిలోని బలమైన సాధనాలుగా మమ్మల్ని మా తండ్రి ఆయత్తపరచమని బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రభువా, మా దేశంలో జరుగుతున్న సంగతులు, భయంకరమైన సంగతులు మేము వింటూ ఉన్నాం. మా తండ్రి, అన్యజనులు మా తండ్రి నీ స్వాస్థ్యంలో చొరబడి ఉన్నారు. మా ప్రభువా, చొరబడుతూ ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయాలను మా తండ్రి అపవిత్రపరుస్తున్నారు. మా తండ్రి, మాకు దుఃఖంగా ఉంది, భయంగా ఉంది. మా తండ్రి, యెరూషలేమును రోమియోలు పాడుదెబ్బగా చేసినట్టు మా తండ్రి మా దేశంలో జరుగుతున్న ఈ అక్రమమైన, అన్యాయమైన, ఘోరమైన కార్యాలను మా తండ్రి మేము వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. మా ప్రభువా, ఇదిగో మా తండ్రి నీ భక్తులు, నీ విశ్వాసులు మా తండ్రి అటువంటి అపవాద యొక్క శోధనలకు, కార్యాలకు, చీకటి కార్యాలకు భయపడకుండా మా తండ్రి నిన్ను చూస్తూ, నీ సిలువను చూస్తూ ముందుకు సాగిపోవాలని మా తండ్రి మమ్మల్ని అందరినీ మా తండ్రి మరొక్క మారు నీవు కార్చిన రక్తంలో మా తండ్రి కడిగి పవిత్రపరచండి. మా తండ్రి అద్వితీయ దేవుని మా తండ్రి సాక్షులమని మా తండ్రి మేము ధైర్యంగా ముందుకు అడుగులు వేసే నీ ఆత్మాభిషేకం మాకు దయచేయని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని విత్తిన యవనస్తుడు మా తండ్రి జాన్ శ్రీనివాసరావు గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఆయన మీరు ఇచ్చిన ఆత్మావేశం కొరకు స్తోత్రాలు. మా తండ్రి, ఆయన్ని భార్య ప్రియాంకను మీరు దీవించండి, దర్శించండి, గర్భఫలాలు దయచేయండి, ఆరోగ్యం ఆయుష్ దయచేయని ప్రార్థన చేసుకుంటున్నాం. నిశ్చితమైతే ఈ 40 దినాల్లో మా తండ్రి మాలో మారు మనసు తీసుకొని రమ్మని, మా ప్రభువా నీకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచమని, మా ప్రతి పాపాన్ని మా తండ్రి కడిగి పవిత్రపరచమని, మమ్మల్ని క్షమించమని, నిశ్చితమైతే మరొక నూతన దినంలో మమ్మల్ని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానిదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించం. శోధనలోంచి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడైండును గాక. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం
మస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఈరోజు మన సంఘ సభ్యులు ఆనంద్ గారి జన్మదినం. ఆనంద మనోజ్ కుమార్ గారి జన్మదినం. ఆది దంపతులాగా వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటాం చాలా చూడటానికి చక్కగా ఉంది. మీకు అభినందనలు, గాడ్స్ బ్లెస్సింగ్స్. వారు మనందరికీ విందు ఏర్పాటు చేశారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంట. వాట్ ఏ సర్ప్రైజ్ అండి. చాలా షాకింగ్గా ఉంది నాకైతే. అందరూ దాంట్లో పాల్గొనండి. ప్రార్థన గారి కోసం అక్కడ